గనక వేరే వేరే కేసుల్లో బయటికి రాకుండా మేము చెయ్యొచ్చు కదా సార్. అట్లాంటివి మేమేం చెయ్యము, కక్ష సాధింపులు ఏమీ లేవు. నేను గతంలో మీ డిబేట్లోనే చెప్పాను, ఒక గుంటూరు జిల్లా వాడిగా అంబటి రాంబాబు అనేవాడు, అంబటి రాంబాబు అనే వ్యక్తి మా గుంటూరు జిల్లా వ్యక్తిగా ఆయన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపితే చూడాలని నాకు కూడా ఉందని చెప్పేసి నేను మీ డిబేట్లోనే ఆయన అరెస్ట్ అయిన రోజు చెప్పాను. సో ఈ రోజు బయటకు వచ్చారు, ఆయన చాలా ప్రశాంతంగా సంతోషంగా ఫ్యామిలీతో గడుపుతా ఉన్నారు. నాకు కూడా చాలా సంతోషం. వాళ్ళ డాటర్ కూడా బాగా ఫైట్ చేశారు ఆయన కోసం, వాళ్ళ డాటర్ చాలా బాగా ఫైట్ చేశారు. ఆయన అదే చెప్పారు, నా కూతుర్లు నా కోసం నిలబడ్డారు అని చెప్పారు. ఇప్పుడు ఒకసారి ఎగ్జాంపుల్గా ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళ అమ్మాయి అలాగే నిలబడ్డారు సార్. సో అలా అంబటి రాంబాబు గారు వాళ్ళ ఫ్యామిలీతో చాలా సంతోషంగా ఉండాలని అయితే నేను భావించా. ఈ రోజు ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో అవేదో ఆయనకు సంబంధించినటువంటి భూమిలో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది అని చెప్పేసి దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అడగడానికి నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు ఇస్తేనే అరెస్ట్ అయిపోతాడు, మళ్ళీ కక్ష సాధించారా అనుకుంటే ఎలా సార్? కాదు, ఆయన అంటున్నారు కదా, నేను రాజమండ్రి జైల్లో చెప్పే వచ్చాను. ఆయన 100 అంటారు సార్. ఆయన అన్ని పరిగణలో ఆయన ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సార్. ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఆయన ప్రతి పనిలో ప్రభుత్వం మీద బురద చల్లడానికే ఉన్నారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి కూటమి ప్రభుత్వం నాకు మేలు చేసింది అని అన్నారు కదా సార్. డెఫినెట్లీ ఆయనకు మంచి చేసినా కూడా ఆయన పెళ్ళాం పిల్లలతో చాలా సంతోషంగా ఉండాలని మా కూటమి ప్రభుత్వం కోరుకున్నా కూడా నాకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆయన అంటారు, కానీ నాకు మంచి చేసిందనే మాట ఆయన ఎక్కడ. మీరు కోరుకోవడం వల్ల ఇప్పుడు ఆయన సంతోషంగా ఉన్నారా అంటే సార్, మేము ఆయన సంతోషంగా ఉండాలని, మా కూటమిలో ఉన్నటువంటి మా గుంటూరు జిల్లా వ్యక్తులందరూ సంతోషంగా ఉండాలని మేము కోరుకోబట్టే ఆయన సంతోషంగా ఉన్నాడు. చిన్నపరెడ్డి గారు అలా అంటలేదే. చిన్నపరెడ్డి గారిది అక్కడే కదా, గుంటూరే కదా సార్. సార్ ఒకటి సార్, లోకా సమస్త సుఖినో భవంతు అని నమ్మేటటువంటి పార్టీలో ఉన్నాం. ఆయనేమో నిజాయితీ గల పార్టీలో ఉన్నానని ఆయన అంటా ఉన్నాడు, కానీ వాళ్ళ పార్టీకి అసోసియేట్ అయినటువంటి సాక్షి ఛానల్ ఉన్నటువంటి మైక్ కూడా ఈడీ జప్తులో ఉంది. వాళ్ళ పార్టీకి అసోసియేట్ అయినటువంటి సాక్షి ఛానల్ అంతా విన్నా కదా, మీరు చెప్పే కామెడీ, మీరు చేసే కామెడీ అంతా విన్నా కదా, నవ్వు ఆపుకుంటే మరి విన్నాను. మీరు నేను చెప్పేటప్పుడు ఎందుకు మళ్ళీ క్రాస్ టాక్? నేను చెప్పేటప్పుడు కూడా వినండి, నాది కామెడీ అనిపిస్తే తర్వాత నవ్వండి మీరు, లేదంటే లైవ్ లోనే సౌండ్ రాకుండా నవ్వండి సార్. ఇప్పుడు వాళ్ళ పార్టీకి అసోసియేట్ అయినటువంటి వాళ్ళ నాయకుడి భార్య ఎండీగా ఉన్నటువంటి సాక్షి ఛానల్ మైక్ కూడా ఈడీ జప్తులో ఉన్నటువంటి వీరు నిజాయితీగా గల పార్టీలో జాయిన్ అయ్యానని నేను చెప్తా ఉన్నారు సార్ ఆయన. సో ఇక నవ్వురాకేమొస్తుంది? నేను ఏం చెప్తా ఉన్నాను, లోకా సమస్త సుఖినో భవంతు అని నమ్మేటటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి మా గుంటూరు జిల్లాలో సీనియర్ నాయకుడైనటువంటి అంబటి రాంబాబు కూడా భార్యా పిల్లలతో సంతోషంగా ఉండాలని నేను ఎప్పటికీ కోరుకుంటా ఉన్నా. ఆయన మీద కక్ష సాధింపని ఎలా అంటారు? సరే ఏంటి కూడా మా గుంటూరు జిల్లా వ్యక్తిగా ఆవిడ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటా. ఆవిడ ఎక్కడున్నా కానీ, ఆవిడ మాతో విభేదించినా లేదంటే మాతో పాటు కలిసి నడిచినా కానీ ఆవిడ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటా. రజనీ గారి సంతోషం, ఆవిడ కళ్ళల్లో ఆనందం చూడాలని మీరు కోరుకుంటున్నారు ఎప్పటికీ, ఎక్కడ కోరుకుంటాను సార్. అది చూసారా రజనీ గారు, దుఃఖాన్ని బాధని వెతుక్కుంటా వెళ్తుంటే నేనేం చేస్తాను? ఆవిడ వెతుక్కుంటా కష్టాలు కొని తెచ్చుకుంటానంటే నేనేం చేస్తాను వర్మ గారు? ఆవిడ సంతోషంగా ఉండాలి. మా గురువు గారు కేఎస్ ప్రసాద్ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటా. కానీ ఆయన మాత్రం పళ్ళు కొరుకుతా ఉంటారు ఎప్పుడు. మరి అంత కోపం ఎందుకు, అంత ఇదేంటో కానీ. చిన్నపరెడ్డి అన్న కూడా మా గుంటూరు జిల్లా వారే. ఇవాళ ప్యానల్లో ముగ్గురు మా గుంటూరు జిల్లాకి వ్యక్తులు, నేను, రజనీ గారు, చిన్నపరెడ్డి గారు. ఒక ఇది ఉంది సార్ ఇక్కడ ఈ రోజు ప్యానల్లో కొన్ని ఏమంటారంటే వాటి కోఇన్సిడెన్సెస్ ఏంటంటే ముగ్గురు గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళమే, అదొక కోఇన్సిడెన్స్ అయితే. ముగ్గురు వైసీపీ వారు, ఒక టీడీపీ వారినిగా కూడా అదొక కోఇన్సిడెన్స్ గా కూడా. ఇప్పుడు వరకు బాగానే ఉంది కానీ మళ్ళీ ఇంకా అదెందుకు కాదు, ఇప్పుడు వరకు వాళ్ళు పొగిడి మళ్ళీ ఇదేందుకు?